హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. రైల్వే ఎన్టీపీసీ CBT1 క్విక్ రివిజన్లో భాగంగా ప్రీవియస్ క్లాస్ వచ్చేసి మనం డిస్కస్ చేసింది సెన్సస్ 2011. వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అది. అండ్ అదేవిధంగా ఈరోజు మనం డిస్కస్ చేయబోయేది గవర్నర్ జనరల్స్, వైస్ రాయలు. సో ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారనేది క్లియర్గా చూద్దాం. అండ్ మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. రైల్వే ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఎంతవరకు చదవాలో అవి మాత్రమే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు కోర్సెస్ తీసుకునే వారికి మీకు ఇండివిజువల్ అయితే 49 రూపీస్ ఓన్లీ. అందరికీ అందుబాటులో ఉండాలనే మెయిన్ సదుద్దేశం దీని వెనకాల. అండ్ ఏం అవసరమో అవి మాత్రమే మనం చెప్పడం జరుగుతుంది. అండ్ గ్రూప్ డి అయితే మీకు 99 రూపీస్కి ఈ ఒక్కరోజు మాత్రమే. ఈ 99 మళ్ళీ ఎప్పుడు పెట్టను. ఓకే, సో తీసుకునే వాళ్ళు తీసుకోవడానికి ట్రై చేయండి ఈరోజే. కమింగ్ టు ద టాపిక్, మొదటగా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. ఈ పర్సన్స్ యొక్క ఆర్డర్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. 1772 నుండి 1785 వరకు వారన్ హేస్టింగ్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వ్యవహరించాడు. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే అవకాశం ఉంటుందంటే, మొట్టమొదటి బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరు? వారన్ హేస్టింగ్. కలకత్తాలో సుప్రీంకోర్టును ఎప్పుడు స్థాపించారు? 1774. ఎవరి పీరియడ్లో స్థాపించారు? ద్వంద్వ పరిపాలనను ఎవరు రద్దు చేశాడు? వారన్ హేస్టింగ్. పిట్స్ ఇండియా యాక్ట్ ఎవరి పీరియడ్లో వచ్చింది? ఏ ఇయర్లో వచ్చింది? రెగ్యులేటింగ్ యాక్ట్ ఏ ఇయర్లో వచ్చింది? ఎప్పుడు వచ్చింది? ఎవరి పీరియడ్లో వచ్చింది? మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం ఎప్పటి నుండి ఎప్పటి వరకు జరిగింది? 75 to 82. రెండవ ఆంగ్లో మైసూర్ యుద్ధం 78 to 84. ఎవరి పీరియడ్లో జరిగాయి? ఈ విధంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది రైల్వే ఎగ్జామ్స్లో. మనం చెప్పేది రైల్వే ఎగ్జామ్స్ కనుక అదే బేస్ మీద ఆ లెవెల్ వరకు మనం చెప్పడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఈ రెడ్ కలర్ పేర్ల మీదవి వెరీ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ కారన్ వాలిస్, లార్డ్ కారన్ వాలిస్ 1786 to 93 వరకు అయితే తను బెంగాల్ గవర్నర్గా ఉండడం జరిగింది. సివిల్ సర్వీసెస్లను ప్రవేశపెట్టింది ఎవరు అని అడగొచ్చు. అందుకే ఈయనని సివిల్ సర్వీసెస్ల పితామహుడు ఎవరిని అని అడగొచ్చు. మూడవ ఆంగ్లో మైసూర్ యుద్ధం ఎవరి పీరియడ్లో వచ్చిందని అడగొచ్చు. శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు అని అడగొచ్చు. ఇన్ని రకాలుగా ఎగ్జామినర్ ఫోకస్ చేస్తాడు. రివిజన్ అనేది రెగ్యులర్గా చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ 1793 to 98 వరకు సర్ జాన్ షోర్ వ్యవహరించాడు. ఈయన పీరియడ్లో చార్టర్ యాక్ట్ వచ్చింది, అదేవిధంగా జమీందారుల విధానం తీసుకొచ్చాడు. అండ్ 1798 to 1805 లార్డ్ వెల్లస్లీ, వెరీ ఇంపార్టెంట్. ఈయన పీరియడ్లో 4th ఆంగ్లో మైసూర్ యుద్ధం వచ్చింది, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చింది, మద్రాస్ ప్రెసిడెన్సీని స్థాపించాడు, కలకత్తాలో ఫోర్ట్ విలియం కళాశాలను స్థాపించాడు లార్డ్ వెల్లస్లీ. ఓకే. నెక్స్ట్ 1805 to 1807 వరకు సర్ జార్జ్ బార్లో వచ్చాడు. 1807 to 1830 వరకు లార్డ్ మింటో 1, ఈయన చార్టర్ యాక్ట్ 1830లో చేశాడు. నెక్స్ట్ 13 to 23 లార్డ్ హేస్టింగ్ వచ్చాడు. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధం వచ్చింది ఈయన పీరియడ్లో. థామస్ మున్రో చేపట్టిన రైత్వారీ పద్ధతిని ఇతను మద్రాస్ మరియు బాంబేలో ప్రవేశపెట్టాడు. 23 నుండి 28 వరకు లార్డ్ హెమ్హర్స్ట్ ఉన్నాడు. 28 to 33 వరకు విలియం బెంటింగ్, లాస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్. సో మొదటి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు, చివరి గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరు అనేది ఈ విధంగా అడిగే అవకాశం ఉంటుంది. అండ్ గ్రూప్ డికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు, అప్రెంటిస్షిప్, రైల్వే అప్రెంటిస్షిప్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. దయచేసి వాళ్ళ మీద మనం స్పెషల్ ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అండ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటే ఇప్పటి వరకు కూడా గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా వ్యవహరించారు. ఆ తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా పిలవడం మానేసి గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా నామకరణం చేశారు. అది మనం గ్రహించాలి. 33 to 35 లార్డ్ విలియం బెంటింగ్, మొట్టమొదటి భారతదేశం యొక్క గవర్నర్ జనరల్. 33 చార్టర్ యాక్ట్ వచ్చింది, సతీ సహగమన నిషేధ చట్టం వచ్చింది, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ 1835లో తీసుకురావడం జరిగింది. అంటే ఇది ఎప్పుడు వచ్చింది? ఈయన గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఉన్న పీరియడ్లో. ఎవరి పీరియడ్లో అంటే విలియం బెంటింగ్, దట్స్ ఇట్. నెక్స్ట్ చూస్తే 35 to 36 వరకు లార్డ్ చార్లెస్ మెట్కాల్ఫ్, 36 to 42 లార్డ్ అక్లాండ్, మొదటి ఆంగ్లో ఆఫ్ఘనీ వార్ వచ్చింది.
42 నుండి 44 వరకు లార్డ్ ఎలంబర్గ్, 44 to 48 వరకు లార్డ్ హెడింగ్ 1, మొదటి ఆంగ్లో సిక్కు వారు వచ్చింది ఈయన పీరియడ్లో. అండ్ 48 to 56 లార్డ్ డలౌసీ, ఫేమస్ పర్సన్, అతి చిన్న వయస్కుడైన గవర్నర్ జనరల్, అంటే అతి చిన్న వయసులో అయ్యాడు. భారత రైల్వేల పితామహుడు అంటారు. బాంబే నుండి తానే వరకు మొదటి రైల్వే లైన్ ఏర్పాటు 1853, 21 మైల్స్. పోస్ట్ ఆఫీస్ చట్టం తీసుకొచ్చాడు. మొదటి టెలిగ్రాఫ్ లైన్ ఏర్పాటు చేశారు కోల్కతా టు ఆగ్రా. సివిల్ సర్వీసెస్ల కోసం పోటీ పరీక్షలు నిర్వహించారు. వితంతు పునర్వివాహాల చట్టం తీసుకొచ్చాడు 1856లో. రాజ్య సంక్రమణ సిద్ధాంతం, డాక్ట్రైన్ ఆఫ్ ల్యాబ్స్ అనేది కూడా డలౌసీ ప్రవేశపెట్టాడు. ఎన్ని రకాలుగా అడిగే అవకాశం ఉంటుంది. 56 నుండి 57 వరకు చివరి గవర్నర్ జనరల్ ఈయన. 1857 సిపాయిల తిరుగుబాటు జరిగింది. కలకత్తా మరియు మద్రాస్, బాంబేలో విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడి వరకు కూడా మనం అప్ టు 57 వరకు కూడా కంపెనీ పాలనగా మనం చెప్పుకుంటాం. ఎందుకంటే వీళ్ళ వెనకాల ఉన్నది బ్రిటిషర్స్ అయినప్పటికీ కంపెనీ వాళ్ళను ముందు పెట్టి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి రూల్ చేశారు. బట్ ఎప్పుడైతే సిపాయిల తిరుగుబాటు జరిగిందో అది చాలా పెద్ద ఎత్తున జరిగింది. తర్వాత దాన్ని అణచివేయడానికి చాలా కాలం, అంటే 1 year వరకు పట్టింది. అప్పుడు ఏం చేశారంటే ఇక ఈ కంపెనీ లేదు, ఏదీ లేదు, రూల్ చేసేది మేమే అని వాళ్ళు బాహటంగా ఏమంటారు బయటికి చెప్పుకున్నారు అన్నట్టు. సో అప్పటి నుండి అంటే మనం ఇక సిపాయిల తిరుగుబాటు నుండిగా చక్రవర్తి పాలనగా మనం చెప్పుకుంటాం. చక్రవర్తుల పాలనగా మనం చెప్పుకుంటాం. అప్ టు 57 వరకు కంపెనీ పాలన. సో ఇక గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా లేదు, వైస్ రాయ్గా వాళ్ళు నామకరణం చేశారు అప్ టు ఇక భారతదేశ స్వాతంత్రం వచ్చే వరకు. లార్డ్ కనింగ్ 58 నుండి 62 వరకు మొట్టమొదటి వైస్ రాయి. సిపాయిల తిరుగుబాటు తర్వాత గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా కాస్త వైస్ రాయ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియాగా మారింది. మొట్టమొదటి వైస్ రాయ్ లార్డ్ కనింగ్. ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ వచ్చింది. సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది. క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ వచ్చింది. భారత కౌన్సిల్ యాక్ట్ 1861లో వచ్చింది. పోర్ట్ఫోలియో విధానాన్ని ఈయన ప్రవేశపెట్టాడు. లార్డ్ ఎలిగిన్ 62 నుండి 63 వరకు చేశాడు. జాన్ లారెన్స్ 64 నుండి 69 వరకు చేశాడు. కలకత్తా మరియు మద్రాసులో హైకోర్టులను ఈయన ఏర్పాటు చేశాడు. లార్డ్ మయో వెరీ ఇంపార్టెంట్, 69 నుండి 72 వరకు మొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ 1872లో ప్రారంభించాడు. జనన మరణాల రిజిస్ట్రేషన్ చట్టాల రూపకర్తగా, అధికారంలో ఉండగా హత్యకు గురైన ఏకైక వ్యక్తి ఇతన్ని షేర్ అలీ అఫ్రీద్ చంపాడు. అంటే ఈ వయసుని చంపేయడం జరిగింది. అండ్ కేంద్రము మరియు రాష్ట్రాల్లో ఆర్థిక సంబంధ వ్యవహారాల విభజన చేశాడు. లార్డ్ నార్త్ బ్రూక్ 72 నుండి 76 వరకు ఆర్య సమాజంలో పెళ్లిళ్లను ప్రవేశపెట్టాడు. కులాంతర వివాహాలకు అంగీకారం తెలిపిండి. లార్డ్ లిట్టన్ ఈయన కొద్ది కాంట్రవర్సీ వైస్రాయ్ 76 నుండి 80 వరకు. లార్డ్ రిపన్ 80 నుండి 84 వరకు చేశాడు. స్థానిక స్వపరిపాలన పితామహుడు అంటాం, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఏది సివిల్ సర్వీసెస్ల పితామహుడు ఎవరు, స్థానిక స్వపరిపాలన పితామహుడు ఎవరి దగ్గర కన్ఫ్యూజన్ ఎట్టి పరిస్థితులు అవ్వద్దు, ఓకేనా. అండ్ స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడు, పంచాయతీలను మరియు మున్సిపాలిటీను. ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ వచ్చింది. మొదటి ఖచ్చితమైన జనాభా గణన వచ్చింది ఇక్కడ. స్థానిక స్వపరిపాలన యాక్ట్ వచ్చింది. లార్డ్ డఫరెన్ 84 నుండి 88 వరకు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఈయన వైస్రాయ్ ఉన్న టైంలో రావడం జరిగింది. లార్డ్ లాన్స్డోన్ 88 to 94 వరకు చేశాడు. డ్యూరన్ కమిషన్ ఏర్పాటైంది. సెకండ్ ఫ్యాక్టరీ యాక్ట్ వచ్చింది. భారత కౌన్సిల్ చట్టం 1892 వచ్చింది. లార్డ్ ఎలిగిన్ 1894 to 99 వరకు చేశాడు. లార్డ్ కర్జన్ 1909 to 1905 బెంగాల్ విభజన జరిగింది ఈయన పీరియడ్లో. అడుగుతారు ఎవరి పీరియడ్లో జరిగింది బెంగాల్ విభజన అని. లార్డ్ మింటో 1905 to 1910 మార్లే మింటో సంస్కరణలు, మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు వెరీ ఇంపార్టెంట్. అండ్ ఏ ఇయర్లో అనేది. స్వదేశీ ఉద్యమం మొదలైంది. మితవాదులు ఆదివాదులు విడిపోవడం జరిగింది. ముస్లిం లీగ్ స్థాపన జరిగింది. పాలసీ ఆఫ్ డివైడ్ అండ్ రూల్ అనేది తీసుకురావడం జరిగింది ఇక్కడ. అంటే ఆ విధానం పాలసీ చేశాడు. లార్డ్ హెడింగ్ 2 10 to 16 వరకు రూల్ చేశాడు. బెంగాల్ విభజన రద్దయింది ఈయన పీరియడ్లో. కల్కటా నుండి ఢిల్లీకి మార్చారు క్యాపిటల్ని. లార్డ్ చెమ్స్ఫర్డ్ 1916 నుండి 21 వరకు రౌలత్ యాక్ట్ తీసుకొచ్చిండు. మాంటింగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు.
హోమ్ రూల్ లీగ్ 1916లో అనిబిసెంట్ గారు మద్రాసులో స్థాపించారు. 1920లో సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభం, ఖిలాఫత్ ఉద్యమం, జలియన్ వాలాబాగ్ ఘటన, భారత్ ప్రభుత్వ చట్టం, హంటర్ కమిషన్, ఇవన్నీ కూడా ఈయన వైస్రాయ్ ఉన్న టైంలో జరిగినవి. సో లైక్ చేయండి, షేర్ చేయండి. ది బెస్ట్ కంటెంట్ ఇస్తున్నప్పుడు అండ్ రైల్వేకి ఉపయోగపడే కంటెంట్ ఇస్తున్నప్పుడు మీ సపోర్ట్ కొంచెం అవసరం. ఓకే, నెక్స్ట్ అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఏర్పాటైంది. లార్డ్ రీడింగ్ 1921 నుండి 26 వరకు ఈయన పీరియడ్లో చౌరీ చౌరా ఘటన, మెప్లా తిరుగుబాటు, సహాయ నిరాకరణ ఉద్యమం ఆపేశారు. ఎందుకంటే ఆ ఘటన తర్వాతనే కదా గాంధీజీ ఆపేసింది. సాధారణ బడ్జెట్ నుండి రైల్వే బడ్జెట్ను వేరు చేశారు. స్వరాజ్య పార్టీ, కమ్యూనిస్టుల పార్టీ ఏర్పాటైంది. లార్డ్ ఇర్విన్ 26 నుండి 31 వరకు సైమన్ కమిషన్ ఏర్పాటు, రౌండ్ టేబుల్ సమావేశం, గాంధీ ఇర్విన్ ఒడంబిక, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను ఉరిశిక్ష చేశారు. దండి మార్చ్ శాసనోల్లంఘన ఉద్యమం, లార్డ్ విల్లింగ్డన్ 31 to 36 కమ్యూనల్ అవార్డు ఏర్పాటు చేశారు 32లో. 1935 భారత ప్రభుత్వ చట్టం వచ్చింది. భారతదేశం నుండి బర్మాను వేరు చేశారు 37లో. రెండవ మరియు థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగాయి. 24 సెప్టెంబర్ 1932 పూనా ఒప్పందం జరిగింది అంబేద్కర్ మరియు గాంధీ గారికి. సో ఇన్ని రకాలు, ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి ఎన్ని రకాలుగా అడుగుతారంటే, భారత ప్రభుత్వ చట్టం 1935 టైంలో వైస్రాయ్ ఎవరు, భారతదేశం నుండి బర్మాను ఎప్పుడు వేరు చేశారు, వేరు చేసినప్పుడు వైస్రాయ్ ఎవరు, సెకండ్ అండ్ థర్డ్ రౌండ్ టేబుల్ సమావేశం ఎవరు వైస్రాయ్ ఉన్నప్పుడు జరిగింది, కమ్యూనల్ అవార్డు ఎప్పుడు ఏర్పాటు చేశారు, పూనా ఒప్పందం ఎవరెవరి మధ్య జరిగింది, ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఓకేనా, ఆ టైంలో వైస్రాయ్ ఎవరు. ఓకే, సో ఈ ఒక్క టాపిక్ కనుక చూస్తే మనం ఒక 100 క్వశ్చన్స్ ఫామ్ చేసుకోవచ్చు. ఆ 100 క్వశ్చన్స్ మనం ఫామ్ చేసుకొని మీకు 2 గంటలు క్లాస్ చెప్పచ్చు. బట్ నో నీడ్ దట్, ఏం అవసరం మనం అంతవరకు డిస్కస్ చేస్తే సరిపోతుంది. ఓకే, లార్డ్ లిలింత్ గ్లో 36 నుండి 44 వరకు ఉన్నాడు. క్రిప్స్ మిషన్ వచ్చి క్విట్ ఇండియా ఉద్యమం, అత్యధిక కాలం వైస్రాయిగా పనిచేశాడు ఈయన. మొదటి సాధారణ ఎన్నికలు, ఫార్వర్డ్ బ్లాక్ 1939లో ఏర్పాటు. లార్డ్ వేవల్ 44 to 47 క్యాబినెట్ మిషన్ 1946. క్లెమెంట్ యాట్లీ ప్రకటన. సో క్లెమెంట్ యాట్లీ ఎప్పుడు ప్రకటన చేశాడనేది తెలియజేయండి. నెక్స్ట్ లార్డ్ మౌంట్ బాటన్ 47 to 48 బ్రిటిష్ ఇండియాకు చిట్ట చివరి వైస్రాయ్. జూన్ 3న మౌంట్ బాటన్ ప్రణాళిక, భారతదేశ స్వాతంత్ర్యం. స్వతంత్ర భారతదేశంలో మొదటి గవర్నర్ జనరల్గా వ్యవహరించారు. లార్డ్ మౌంట్ బాటన్ తర్వాత శ్రీ రాజగోపాలాచారి గారు భారత గవర్నర్ జనరల్గా 1948 జూన్ 27 నుండి 1950 జనవరి 25 వరకు అయితే తను వ్యవహరించారు. సో 1950 జనవరి 26 నుండి భారతదేశానికి రాష్ట్రపతి ప్రథమ పౌరుడిగా వ్యవహరిస్తున్నారు. డాక్టర్ ఎవరనేది తెలియజేయండి. మొదటి ప్రెసిడెంట్ అండ్ మొదటి వైస్ ప్రెసిడెంట్ ఎవరు, కామెంట్ సెక్షన్లో తెలియదు. ఇంతే అండి రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే విధానం ఇది. సో మన బ్యాడ్ లక్ ఏంటంటే మనం పర్ఫెక్ట్గా చెప్పినా కానీ కొద్దిగా కంటిన్యూటీ ఉండదు. ఓకే, అది ఒప్పుకుంటాను. సో దాన్నే మనం కొద్దిగా ఆ నేమ్ని పోగొట్టడానికి అంటే రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తూ ఉన్నా. సో మనకి ఎవరు ప్రమోటర్స్ లేరు కనుక మీరే సపోర్ట్ చేయాలి. అండ్ మనం ఎక్కువగా డైలీ బ్రేకింగ్ న్యూస్లని అదని ఇదని ఏదో ఒకటి న్యూస్ వీడియోతో ముందుకు రాలేం. టైం ఉంటే క్లాస్ చెప్పే నేచరే కనుక మీరే సో ప్రమోట్ చేయాలి. ప్రమోట్ ఇన్ ద సెన్స్ షేర్ చేయడం, వీడియోస్ లైక్ చేయడం. సో ఇది చేస్తారని ఆశిస్తున్నా. ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ వన్ డే మీద అవుతుంది. ఓకే, ఐ విష్ యూ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ, బాయ్.